అయితే స్కూల్లో టీచర్స్ ఎలాగో చదువు చెప్తారు, పిల్లలు అక్కడ చదువు నేర్చుకుంటారు. అయితే ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ మెంటల్‌గా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్తుంటారు కదా. చాలా చేయాలి పేరెంట్స్. అలా చేయడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను. మా చిన్నప్పుడు మా అబ్బాయికి నేను నా రూమ్లో కూర్చోబెట్టి, ఒరే కళ్ళు మూసుకొని నీ బెడ్రూమ్లో ఏమేమి ఉన్నాయి, నువ్వు దాదాపు 4 years నుంచి నీ బెడ్రూమ్లో పడుకుంటున్నావు, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఒక్కొక్క వస్తువుకి ₹5 ఇస్తాను. రైట్, టెస్ట్ పెట్టారు. హీ యూస్ టు క్లోజ్ హిజ్ ఐస్, థింక్ 100 రాసితే 500 వచ్చింది కదా, ఇంకొకటి రాస్తే ఈసారి ₹100 ఇస్తాను, ఇంకొకటి రాయి. అర్థమవుతుంది కదా. ఇలాంటి టెక్నిక్స్ చేయాలండి. బ్రెయిన్ని చర్నింగ్ అంటారు, అంటే కవ్వంతో చిరికినట్టు చర్నింగ్ అంటారు. జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప. దీని వెనకాల నుంచి చెప్పనేవాడిని. ఆహాహా ఓపెన్ యువర్ మౌత్, నో పప్ప టెల్లింగ్ లైస్, నో పప్ప ఈటింగ్ షుగర్, ఎస్ పప్ప జానీ జానీ. ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ వెనకాల నుంచి చెప్పనేవాడిని. లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, ఏది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్. ఇలా చేయటం వల్ల కేవలం పిల్లల్లో జ్ఞానమే కాదండి, నా తండ్రి నాతో ఎక్కువ టైం గడుపుతున్నాడు, ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి ఇది. ఇలాంటివి చాలా చేయొచ్చండి. నేను రాత్రి సినిమాకి వెళ్ళాం కదరా మనం, స్టోరీ చెప్పు, నాకు 10 లైన్లలో చెప్పు స్టోరీ. ఓకే, ఎంత బాగుంటుందండి. ఇలాగ మహేష్ బాబు వచ్చాడు, హీరోయిన్ వచ్చింది, చూశాడు, ఒరే 3 సెంటెన్స్లు అయిపోయినాయి, నువ్వు ఇంకా ఫస్ట్ రీల్లోనే ఉన్నావు కాబట్టి ఎబ్రిడ్యూ చెయ్యి. ఈ వచ్చిన హీరోయిన్ని మహేష్ బాబు చూశాడు, లవ్లో పడ్డాడు, 2 సెంటెన్స్లు అయిపోయినాయి కదా, ఇంకా 1 సెంటెన్స్ చేయడానికి ట్రై చేయి. ఇలా చేస్తూ ఉంటే ఎబ్రివిటీ వస్తుంది, టాకింగ్లో ఎబ్రివిటీ వస్తుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి ఇవన్నీ. ఈ మెంటల్ గేమ్స్కి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? మీకు ఒక 12 ఏళ్ల కుర్రోడు అన్నాడు అనుకోండి, మరి లాస్ట్ 1 yearలో నువ్వేమేమి విజయాలు సాధించావు ఏదైనా చెప్పు అంటే వాడు చెప్పచ్చు. అమ్మాయి ఒంట్లో బాగాలేనప్పుడు వంకాయ కోసాను, అది కూడా విజయమే కదా. చెల్లికి జడేసి, ఇది కూడా విజయం కదా. ఇలాగా ఏమేమి విజయాలు సాధించావు. ఒరే నేను మా బాస్కి లీవ్ లెటర్ పెట్టాలి, ఒక లెటర్ రాసి పెట్టు. నాకు ఫాదర్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, నా కింద పనిచేసేవాడు ఒక క్లర్క్ చాలా బాగా పనిచేస్తున్నాడు, వాడికి అప్రిసియేషన్ లెటర్ రాయి అంటే వీడు బాస్గా ఊహించేసుకొని, ఆ చేసేవాడు గుమస్తగా ఊహించుకొని వాడికి అప్రిసియేషన్ లెటర్ నాన్న తరఫున రాస్తాడు. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ హౌ ఏ ఫాదర్ కెన్ రిలేట్ హిమ్సెల్ఫ్ విత్ ద చైల్డ్ ఇన్ సో మెనీ వేస్. అలానే యండమూరి గారు మీ లైఫ్లో ఎలాంటివి మా ఫాదర్ చేసిందా? యా బి రామచంద్రరావు అని ఒక డైరెక్టర్ ఉన్నాడండి, నాకు అంకుల్ అవుతాడు వరుసకి. అప్పుడు అతను పెద్ద డైరెక్టర్. అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, మరుపురాని కథ, వాణి శ్రీతో, ఇలాంటి సినిమాలు తీశాడు. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే, మరుపురాని కథ గురించి నువ్వు 10 లైన్లు రాయి అని మా ఫాదర్ అడిగాడు. ఆ 10 లైన్లు రాసి ఇచ్చిన తర్వాత హీ హాజ్ ప్రెజెంటెడ్ మీ ఎ పెన్. వి రామచంద్రరావు, నాట్ మై ఫాదర్. నాకు అర్థమైంది అప్పుడు, అందులో పాట కూడా ఉంది. పెరుగు కోసమని నేను పొరిగింటికి వెళితేను, మూలనున్న ముసలమ్మ ముసిముసిగా నవ్వింది, ఒళ్ళంతా తడిమి చూసి ఉక్కిరి బిక్కిరి చేసింది, పరికిణి కాదే పిల్ల పట్టుచీర కట్టమంది అని నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ పాట ఎందుకు గుర్తుందంటే, నాకు మా ఫాదర్ అడిగింది నేను అప్పుడు రాయబట్టి 45 years అయినా ఈ పాట గుర్తుంది. ప్రపంచంలో ఎవరికి గుర్తుంది, నారాయణ రెడ్డి గారికే గుర్తులేదు. నారాయణ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను రాశాను రా ఇది అన్నాడు. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఏ ఫాదర్ కెన్ హ్యావ్ ఆన్ ది చిల్డ్రన్. సో అలా రాయటం స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు రాస్తూ ఇంతమందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో మరి గురూజీ ఎపిసోడ్ చివరికి వచ్చేసాము, మరి మీ స్టైల్లో మంచి టిప్. గుడ్ పేరెంటింగ్కి గ్రేట్ పేరెంటింగ్కి చాలా తేడా ఉందండి. నీ కుర్రోడు బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి నమ్రతగా ఉండి అన్నీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ గుడ్ పేరెంటింగ్. ఓకే, నీ కుర్రవాడు చదువుతో పాటు గేమ్స్లో కానీ ఏదైనా ఒక కళల్లో కానీ అద్భుతంగా ఉండి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఒక దయా దాక్షిణ్యం చురుగ్గా ఉంటూ కళకళలాడుతూ ఉంటే నీ కూతురు ఇంట్లో, దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ పేరెంటింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి అందరూ గ్రేట్ పేరెంట్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్.